Hello everyone and welcome to this session on DPSPs and fundamental duties. Previous sessions లో మనము fundamental rights and introduction to the Indian Constitution గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనము DPSPs and fundamental duties గురించి డిస్కస్ చేద్దాం. DPSPs అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, తెలుగులో దీన్ని రాజ్య ఆదేశిక సూత్రాలు అంటారు. సో DPSPs అంటే దే ఆర్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద స్టేట్. డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ ద డైరెక్షన్ ఎవరికి? టు ద స్టేట్. అంటే స్టేట్కి, గవర్నమెంట్కి, డియర్ గవర్నమెంట్ మీరు కొన్ని సర్టన్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయండి, కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వండి అని కాన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్ డైరెక్షన్ టు ద స్టేట్. సో డిపిఎస్పి అనేది ఏ పార్ట్లో ఉందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్స్లో ఉందంటే ఆర్టికల్ 36 to 51. మన ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పార్ట్ 3లో ఉన్నాయి, ఫ్రమ్ 12 to 35 ఆర్టికల్స్. దీని తర్వాత ఇమ్మీడియట్గా డిపిఎస్పి 36 to 51. సో డిపిఎస్పి అనే కాన్సెప్ట్ని మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి కాపీ చేయడం జరిగింది. ఐరిష్ అంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ వచ్చేసి దాన్ని స్పెయిన్ నుండి కాపీ చేయడం జరిగింది. సో మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాము, ఐర్లాండ్ స్పెయిన్ నుండి తీసుకుంది. సో దిస్ ఈజ్ అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే దీన్ని హీ కాల్డ్ ఇట్ యాజ్ నావెల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రిట్స్ని హీ కాల్డ్ ఇట్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నావెల్ ఫీచర్స్ అని దేన్ని అంటామంటే డిపిఎస్పిని. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిపిఎస్పి యొక్క నేచర్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిషియబుల్. అంటే దీన్ని మనం కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేము. డిపిఎస్పిని ఎన్ఫోర్స్ చేయకపోతే యూ కెనాట్ గో టు ద కోర్ట్. బట్ ఫండమెంటల్ రైట్స్ మనం చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ అబ్సల్యూట్లీ ఎన్ఫోర్సబుల్. ఏ ఫండమెంటల్ రైట్ వాయిలేట్ అయినా కానీ మనం డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ డిపిఎస్పి కేసులో వీ కెనాట్ యాక్చువల్లీ డూ దాట్. తర్వాత దే రిజెంబుల్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనము ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని దే క్రిటిసైజ్ ఇట్ యాజ్ కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒకటి ఉన్నది. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు డిపిఎస్పిస్. తర్వాత డిపిఎస్పి యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అ వెల్ఫేర్ స్టేట్, రైట్? సో డిపిఎస్పీస్ అనేవి జస్టిషియబుల్ కాకపోయినప్పటికీ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ స్టేట్ యొక్క డ్యూటీ ఏంటంటే టు మేక్ షూర్ దట్ ద డిపిఎస్పీస్ ఆర్ ఎన్ఫోర్స్డ్, రైట్? ఒకవేళ కోర్ట్స్కి ఏదైనా ఒక లా వ్యాలిడా, ఇన్వాలిడా, కాన్స్టిట్యూషనల్, అన్కాన్స్టిట్యూషనల్ అని తెలవడానికి దే విల్ అప్లై డిపిఎస్పీస్. ఒకవేళ ఒక పర్టికులర్ లా డిపిఎస్పీని ఎన్ఫోర్స్ చేస్తే ద కోర్ట్స్ మైట్ కన్సిడర్ దట్ పర్టికులర్ లా యాజ్ కాన్స్టిట్యూషనల్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిపిఎస్పీస్ అంటే ప్రిన్సిపల్స్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జనరల్గా ఎటువంటి క్లాసిఫికేషన్ అనేది చేయబడలేదు, డైరెక్ట్ ఆర్టికల్స్ ఇస్తూ వెళ్ళిపోయాడు. బట్ మనము బేస్డ్ ఆన్ ద ఐడియాలజీ ఆఫ్ ద ప్రిన్సిపల్ దాన్ని 3 కేటగరైజేషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. సో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ వచ్చేసి దే ఆర్ ఎయిమింగ్ అట్ ప్రొవైడింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. సెకండ్ వన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే గాంధీయన్ ఐడియాలజీని ఫాలో అయ్యేటటువంటి ప్రిన్సిపల్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మోడర్న్ ప్రిన్సిపల్స్, రైట్? సో ఈ 3 క్లాసిఫికేషన్స్ అనేవి దిస్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ క్లాసిఫికేషన్. కాన్స్టిట్యూషన్లో ఈ క్లాసిఫికేషన్ ఇవ్వబడలేదు, జస్ట్ మనం బేస్డ్ ఆన్ ఐడియాలజీ దాన్ని క్లాసిఫై చేస్తున్నాము. ఫస్ట్ మనం సోషలిస్ట్ ప్రిన్సిపల్స్కి వెళ్తే ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే స్టేట్ టు సెక్యూర్ అ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. స్టేట్ యొక్క డ్యూటీ ఏంది? టు సెక్యూర్ అ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. వాట్ టైప్ ఆఫ్ justice and what type of welfare you have to do? Social, economic and political justice. తర్వాత 39 ఏం చెప్తుందంటే guarantees right to adequate means of livelihood, equal pay for equal work for both men and women and prevention of concentration of wealth, right? సో మెన్ అండ్ విమెన్కి ఇద్దరికి సేమ్ పేమెంట్ రావడము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో వెల్త్ మొత్తం ఒకరి దగ్గర ఉండకుండా ప్రివెంట్ చేయడము. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 39 ఈజ్ గివింగ్. దెన్ 41 సేస్ దట్ రైట్ టు వర్క్, to education and to public assistance in case of unemployment, old age, sickness and disablement, right? So right to work ఉండాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలి ఎవరికి? అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, సిక్ ఉన్న వాళ్ళకి అండ్ డిజేబుల్ వాళ్ళకి. దెన్ 42 ఈస్ టాకింగ్ అబౌట్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. అండ్ 43A is talking about participation of workers
ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. 43A అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇట్ వాజ్ యాడెడ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. తర్వాత మనము గాంధీయన్ ప్రిన్సిపల్కి వెళ్దాం. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేవి ది రిజెంబుల్ ద ఐడియాలజీ ఆఫ్ మిస్టర్ గాంధీ. 40 ఏం చెప్తుందంటే ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ నెసెసరీ పవర్స్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఇండియాలో మనం చూసుకుంటే ద పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. బట్ గాంధీయన్ ఐడియాలజీ ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రూరల్కి ఎక్కువ పవర్ ఉండాలి, రైట్? సో రూరల్ బాడీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి, విలేజ్ పంచాయత్స్ ఉండాలి అని గాంధీయన్ ఐడియాలజీ చెప్తుంది. సో దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి పార్లమెంట్ తర్వాత అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది, 72nd and 73rd అమెండ్మెంట్. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, రైట్? అండ్ ఆర్టికల్ 43 is promotion of cottage industries on an individual or cooperative basis in rural areas. రూరల్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న పరిశ్రమలని ఎంకరేజ్ చేయాలి, ఇండివిజువల్ కానీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ అని గాంధీ అండ్ డిపిఎస్పి చెప్తుంది. 46 ఏం చెప్తుందంటే ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC, ST అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. 47 వచ్చేసి ఇట్ ఈస్ prohibiting the consumption of intoxicating drinks and drugs which are injurious to health. So, 47 అనేది this is actually trying to place a complete ban on alcohol and any other drugs which are harmful to public health. But ఇండియాలో చాలా స్టేట్స్లో దెర్ ఇస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. స్టేట్ ఈజ్ ఆల్సో ఆథరైజింగ్ దెమ్ టు డూ ఇట్. ఎందుకు అంటే డిపిఎస్పీస్ ఆర్ అగైన్ నాట్ ఎన్ఫోర్సబుల్. డిపిఎస్పీని ఎన్ఫోర్స్ చేయకపోతే మనం ఎటువంటి కోర్టులో కేసు వేయడానికి వీల్లేదు. నెక్స్ట్ 48 ఏం చెప్తుందంటే ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్, కావ్స్ అండ్ అదర్ మిల్చ్ అండ్ డ్రాట్ క్యాటిల్, రైట్? సో మిల్చ్ అంటే ఇక్కడ మిల్క్ ఇచ్చేటటువంటి క్యాటిల్ అండ్ డ్రాట్ అంటే ద అదర్ క్యాటిల్ విచ్ ఇస్ యూజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అ బుల్, రైట్? సో వీళ్ళందరినీ మనము ప్రొటెక్ట్ చేయాలి, స్లాటర్ చేయొద్దు అని గాంధీ అండ్ డిపిఎస్పి విచ్ ఈజ్ మెన్షనింగ్ అండర్ ఆర్టికల్ 48. లాస్ట్లో మనము లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్ చూద్దాం. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేది దీస్ ఆర్ సర్టన్ మోడర్నైజ్డ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 44 సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఫర్ ఆల్ సివిల్ మ్యాటర్స్ వీ షుడ్ హ్యావ్ అ యూనిఫామ్ కోడ్. మనం ఇంతకుముందు ఫ్యామిలీ లా చాప్టర్లో డిస్కస్ చేసినాము. హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిమ్స్కి ముస్లిం పర్సనల్ లా షరియత్ యాక్ట్, డిసల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్, తర్వాత క్రిస్టియన్స్కి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పార్సీస్కి పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్. ఇట్లా డిఫరెంట్ రిలీజన్స్కి దెర్ ఆర్ డిఫరెంట్ పర్సనల్ లాస్, రైట్? మ్యారేజ్కి ఒక పర్టికులర్, దెన్ ఫర్ ఇన్హెరిటెన్స్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రావిజన్, డివోర్స్కి దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రావిజన్, రైట్? సో ఇవన్నిటికీ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని ఆర్టికల్ 44 అనేది చెప్తుంది. వేరే సివిల్ మ్యాటర్స్లో అంటే కాంట్రాక్ట్స్ కానీ వేరే అన్నిటికీ వీ ఆల్రెడీ హ్యావ్ అ కామన్ లా, రైట్? బట్ పర్సనల్ లా మ్యాటర్స్లో వీ డోంట్ హ్యావ్ అ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. సో అది ఉండాలని 44 చెప్తుంది. తర్వాత 45 ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. సో ఇది వచ్చేసి ఒక చేంజ్ విచ్ వాజ్ మేడ్ బై 86th అమెండ్మెంట్ యాక్ట్. ఎందుకంటే ఇంతకుముందు 45లో రైట్ టు ఎడ్యుకేషన్ అని ఉండేది. బట్ మనం రైట్ టు ఎడ్యుకేషన్ని డిపిఎస్పి నుండి తీసుకొని ఫండమెంటల్ రైట్స్లో పెట్టడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్లో ఉంది? ఇట్ ఈస్ దేర్ అండర్ ఆర్టికల్ 21A. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మనం దీన్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 48 ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. గాంధీ అండ్ డిపిఎస్పి ఏం చెప్తుందంటే కౌని, బఫెల్లోస్ని వీటన్నిటిని స్లాటర్ చేయొద్దు అంటుంది. వెరస్ స్మాల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలంటుంది. ఇక్కడ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్ ఇస్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్, రైట్? నెక్స్ట్ 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ ఇద్దరు సపరేట్గా ఉండాలి. సో దేర్ షుడ్ బి అ క్లియర్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్. ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ మ్యాటర్స్లో, జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కావద్దు అని ఆర్టికల్ 50 చెబుతుంది. ఆర్టికల్ 51 ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ విత్ నేషన్ స్టేట్స్, రైట్? సో అన్ని నేషన్స్తో మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో సెటిల్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ADR మీన్స్. సో అది కూడా ఆర్టికల్ 51 చెబుతుంది. సో దీస్ ఆర్ సర్టన్ డిపిఎస్. ఇప్పుడు మనము కొత్త డిపిఎస్పీస్ ఏవైతే యాడ్ చేయబడ్డాయో బై అమెండ్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ 42nd అమెండ్మెంట్ ద్వారా యాడెడ్ 4 న్యూ ప్రిన్సిపల్స్. 39లో హెల్త్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, 39Aలో ఫ్రీ లీగల్ ఎయిడ్, 43Aలో వర్కర్స్ పార్టిసిపేషన్ అండ్ 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఇవన్నీ 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది.
44th అమెండ్మెంట్ ద్వారా 38(2)ని యాడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ రిక్వైరింగ్ ద స్టేట్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. తర్వాత 86 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. చేంజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45 to focus on early childhood care, that is 0 to 6 years, and made elementary education a fundamental right under article 21 capital A. Right. So 86 amendment ద్వారా మనకి 3 పార్ట్స్లో చేంజెస్ రావడం జరిగింది. ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్, సెకండ్ ఫండమెంటల్ డ్యూటీస్, థర్డ్ డిపిఎస్పి. ఫండమెంటల్ రైట్స్ 21A యాడ్ చేయడం జరిగింది. డిపిఎస్పిలో 0 to 6 year వాళ్ళకి చైల్డ్హుడ్ కేర్ గురించి యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీలో లాస్ట్ డ్యూటీ, దట్ ఈస్ 6 to 14 yearsకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 97th అమెండ్మెంట్ యాడెడ్ 43B రిలేటింగ్ టు ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి మధ్యలో కాన్ఫ్లిక్ట్ గురించి మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ హెస్ కమ్ అప్ ఇన్ చంపకం దురైరాజన్ కేస్. చంపకం దురైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్, ద ఫండమెంటల్ రైట్స్ వుడ్ ప్రివైల్. అంటే ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే, రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే, ఫండమెంటల్ రైట్స్ విల్ బీ గివెన్ సుప్రీమసీ. అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పదలుచుకుందంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం, ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డిపిఎస్పీస్. తర్వాత సేమ్ స్టాండ్ ఇక్కడ మనం గోలక్నాథ్ కేసులో చూస్తే, గోలక్నాథ్లో కూడా సేమ్ చెప్పడం జరిగింది, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్, అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి పవిత్రమైనవి అండ్ కెనాట్ బి అమెండెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పీస్. డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేము అని గోలక్నాథ్ కేసులో చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాము దట్ ఇన్ గోలక్నాథ్ కేస్ ద సుప్రీం కోర్ట్ హెస్ హెల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ట్రాన్సెండెంటల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ ఎన్ ఇమ్యూటబుల్ పొజిషన్, అంటే దాన్ని ఎవరు టచ్ చేయలేరు, వాటిని అసలే చేంజ్ చేయడానికి వీలేదు. ఒకవేళ చేంజ్ చేయాలంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చి కూర్చోవాలి, పార్లమెంట్ చేయలేదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇనీషియల్ డేస్లో ఫండమెంటల్ రైట్స్కి సుప్రిమసీ అనేది ఇవ్వడం జరిగింది, అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోర్ సుప్రీం అని సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ ఇన్ వేరియస్ కేసెస్. తర్వాత కేశవానంద భారతి కేసులో దిస్ వాజ్ యాక్చువల్లీ ఓవర్ రూల్డ్. ఎందుకంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ సుప్రీం కాదు, డిపిఎస్పి సుప్రీం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ టచింగ్ బేసిక్ స్ట్రక్చర్. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ upheld the validity of 31C, stating that laws giving effect to articles 39B and 39C can supersede 14 and 19. అంటే 39B and 39C రెండు డిపిఎస్పిని ఎన్ఫోర్స్ చేయడానికి 14 and 19ని వయలేట్ చేయొచ్చు అని 31C చెప్తుంది. దాన్ని కేశవానంద భారతి కేసులో అప్హెల్డ్ చేయడం జరిగింది. అంటే డిపిఎస్పి సుప్రీం కాదు, ఫండమెంటల్ రైట్స్ సుప్రీం కాదు అని కేశవానంద భారతి కేసులో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మినర్వా మిల్స్ కేసులో కూడా సేమ్ థింగ్, ఫండమెంటల్ రైట్స్ సుప్రీం కాదు, డిపిఎస్పి సుప్రీం కాదు. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బిల్ట్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అని మినర్వా మిల్స్ కేసులో కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. డిపిఎస్పీస్ ఇంప్లిమెంట్ కాకపోతే వీ కెనాట్ గో టు ద కోర్ట్, బట్ స్టేట్ అనేది డిపిఎస్పీస్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిఫార్మ్స్. సో ఇండియాలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ తీసుకురావడము, రైట్, అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం అనేది ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి, వెర్ ఇన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటీరియల్ వెల్త్, ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. తర్వాత కొన్ని లేబర్ లాస్ కూడా మనం తీసుకురావడం జరిగింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, రైట్, అండ్ పంచాయత్ రాజ్ 73rd అమెండ్మెంట్ ద్వారా we have done certain things. తర్వాత ఎన్వైరన్మెంట్ గురించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్, అండ్ లీగల్ ఎయిడ్ గురించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. సో ఇవన్నిటిని మనము ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా దిస్ ఇస్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో కొన్ని స్టేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ యూసీసీ, బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, రైట్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇట్ స్టిల్ రిమైన్స్ as a debated topic, balancing national integration with the freedom of religion. This is a classic example of enforcing a DPSP violating a fundamental right. 25 ఏం చెప్తుందంటే the right to follow your own religion, right, the right to practice your religion. But 44 ఏమంటుంది, create a uniform civil code. If you create a uniform civil code, you might have to do something which is not mentioned in your religion, right. So ఇక్కడ this is again a classic conflict between fundamental right and DPSP.
మనం ఎగ్జామ్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్లో అడిగే బేసిక్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏ పార్ట్లో ఉంది డిపిఎస్పి అంటే 4, ఏ ఆర్టికల్స్ నుండి ఉందంటే 36 to 51, ఎక్కడ నుండి తీసుకున్నామంటే మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం, ఐర్లాండ్ స్పెయిన్ నుండి తీసుకుంది. తర్వాత జస్టిషియబిలిటీ, దే ఆర్ నాన్ జస్టిషియబుల్ అంటే డిపిఎస్పీస్ ఎన్ఫోర్స్ కాకపోతే వీ కెనాట్ గో టు ద కోర్ట్. తర్వాత మేజర్ కేసెస్ ఇక్కడ ఏమన్నాయంటే మినర్వా మిల్స్, ఎందుకంటే మినర్వా మిల్స్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హార్మనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఈజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. The Constitution is built on the bedrock of harmony and balance between fundamental rights and DPSP. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇట్ ఈస్ కంటిన్యూయేషన్ టు డిపిఎస్పి. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ 12 to 35. తర్వాత డిపిఎస్పి వచ్చేసి ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ 36 to 51. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏమనుకుంటాం నెక్స్ట్ ఏ పార్ట్లో రావాలి, ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 5లో రావాలనుకుంటాం, బట్ పార్ట్ 5 కాదు, పార్ట్ 5 ఇస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇది ఫండమెంటల్ డ్యూటీస్ అనేది పార్ట్ 4Aలో ఉంది. ఎందుకు పార్ట్ 4A అంటే దీన్ని ఒక అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, రైట్. ఏ ఆర్టికల్స్ ఉంటుందంటే 51A నుండి 51K వరకు, రైట్. సో 51A నుండి 51K వరకు ఉండడం జరిగింది. మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే ఆర్ ద మోరల్ అండ్ సివిల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద సిటిజన్స్ టు హెల్ప్ బిల్డ్ అ ప్యాట్రియాటిక్ అండ్ హార్మోనియస్ నేషన్. ఇప్పుడు సిటిజన్స్కి రైట్స్ ఉన్నాయంట, హక్కులు ఉన్నాయి. హక్కులతో పాటు కొన్ని డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది, మనం ఫాలో చేయాల్సినటువంటి కొన్ని డ్యూటీస్. అది ఫండమెంటల్ డ్యూటీస్ చాప్టర్లో ఉంది. దే ఆర్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ పార్ట్ 4A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ దేర్ అండర్ సింగిల్ ఆర్టికల్ దట్ ఈస్ 51A. 51Aలోనే స్మాల్ ABC నుండి K వరకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దే ఆర్ నాన్ జస్టిషియబుల్ అంటే సిటిజన్స్ కెనాట్ బి డైరెక్ట్లీ పనిష్డ్ బై ద కోర్ట్స్ ఫర్ వయలేటింగ్ ద లా ఫండమెంటల్ డ్యూటీస్ అన్లెస్ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ లా ఎన్ఫోర్సింగ్ దెమ్. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే రెమెడీ కూడా కాన్స్టిట్యూషన్లో నుండి దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 32 యూ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. బట్ ఫండమెంటల్ డ్యూటీస్ వయలేట్ అయితే అంటే మనం సిటిజన్స్ ఒకవేళ ఫండమెంటల్ డ్యూటీస్ని పాటించకపోతే ఎటువంటి పనిష్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు. సో పార్లమెంట్ ఏం చేయాలి, పార్లమెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఒక లాని తయారు చేయాలి, వేరియస్ లాస్ తయారు చేసి ఆ లా ద్వారా ఎన్ఫోర్స్ చేయాలి, రైట్. ఎన్ఫోర్స్మెంట్ అనేది ఆర్డినరీ లా ద్వారా జరుగుతుంది, డ్యూటీ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది. బట్ మనం ఒకసారి ఆలోచిస్తే డ్యూటీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూటీ? డ్యూటీ అంటే మనం అందరం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. డ్యూటీకి పనిష్మెంట్ లేదు. ఒకవేళ మనం డ్యూటీ చేయకపోతే ఇఫ్ యూఆర్ ఎంప్లాయిడ్ ఇన్ లెట్ us సే మీరు ఒక IAS ఆఫీసర్ అయిన అనుకుందాం. సో ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ యూ మైట్ బి సస్పెండెడ్ ఆర్ యూ మైట్ నాట్ గెట్ యువర్ సాలరీ, రైట్. సో ఇక్కడ సిటిజన్స్కి ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో కాకపోతే ఎటువంటి పనిష్మెంట్ అనేది మెన్షన్ చేయబడదు డైరెక్ట్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందంటే డియర్ పార్లమెంట్ యూ మేక్ అ లా అండ్ పనిష్ ద సిటిజన్స్ హు ఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్, the core philosophy is that the rights and duties are two sides of the same coin and one cannot exist with other. This is true. రైట్స్ ఉండాలి, సిటిజన్స్కి డ్యూటీస్ కూడా ఉండాలి. సో అదే ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎట్లాంటి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు. ఇది మనం ఎక్కడి నుండి ఇన్స్పైర్ చేసుకున్నామంటే ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ USSR, రైట్. సో ప్రీవియస్ సోవియట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ నుండి మనము ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ పెట్టాలని అనుకున్నాము. అయితే ద గవర్నమెంట్ ఏం చేసిందంటే 1976లో దే హ్యావ్ సెటప్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, రైట్. సో స్వరణ్ సింగ్ కమిటీని టు మేక్ రికమెండేషన్స్ ఆన్ దీస్ డ్యూటీస్ డ్యూరింగ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. అయితే స్వరణ్ సింగ్ కమిటీ ఏం చెప్పిందంటే స్వరణ్ సింగ్ కమిటీ మొత్తం 8 ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయమని చెప్పింది. పార్లమెంట్ హ్యాస్ యాడెడ్ అరౌండ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ 86th అమెండ్మెంట్ ద్వారా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో బేస్డ్ ఆన్ దీస్ రికమెండేషన్స్ డ్యూటీస్ వర్ యాడెడ్ బై ద 42nd అమెండ్మెంట్ యాక్ట్, రైట్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో మనం ఫండమెంటల్ డ్యూటీస్ని లైన్ బై లైన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్, all citizens, fundamental rights are ఎవరికి applicable అంటే to the citizens of India. Citizens must abide by the constitution, respect the ideals of the constitution, respect the institutions in the constitution, the national flag and also the national anthem.
సిటిజన్స్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి, కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఐడియల్స్ని ఫాలో కావాలి, అండ్ నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని ఫాలో కావాలి అండ్ రెస్పెక్ట్ చేయాలని ఒక ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి every citizen should cherish and follow the noble ideas that inspired the national struggle for freedom. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం చెరిష్ చేయాలి, వాటన్నిటిని మనం ఫాలో కావాలి అని సెకండరీ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ డ్యూటీ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. సో సిటిజన్స్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అలాగే యూనిటీని అంటే ఐక్యతని అండ్ సమగ్రతని కాపాడాలని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. నెక్స్ట్, సిటిజన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ ఎవర్ కాల్డ్ అపాన్ టు డ్యూ సో. అంటే దేశం మిమ్మల్ని ఒకవేళ అడిగితే మీ సర్వీస్ కావాలి, నేషనల్ సర్వీస్ అంటే మనం వెళ్ళి ఖచ్చితంగా చేయాలి అని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. నెక్స్ట్, ది సిటిజన్స్ మస్ట్ ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ వైల్ రినౌన్సింగ్ ద ప్రాక్టీసెస్ దట్ ఆర్ డిరోగేటరీ టు ద dignity of women. So first of all, we all should live in common brotherhood. Second thing, we have to renounce all the practices which are derogate to the dignity of women. Women యొక్క డిగ్నిటీకి భంగం కలిగించేలా ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏవైతున్నాయో, ఇట్ మైట్ బి రిలీజియస్ ప్రాక్టీసెస్, సోషల్ ప్రాక్టీసెస్, కల్చరల్ ప్రాక్టీసెస్, అన్నిటిని మనం రినౌన్స్ చేయాలి, గివ్ అప్ చేయాలి, క్యాన్సల్ చేయాలని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. నెక్స్ట్, సిటిజన్స్ షుడ్ వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాస్ కాంపోజిట్ కల్చర్. ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి మన హిస్టారిక్ మాన్యుమెంట్స్ కానీ మన కల్చర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయాలి అని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. సో మన వైల్డ్ లైఫ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, బోత్ ఫ్లోరా యాజ్ వెల్ అస్ ఫానా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, రివర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలి, అండ్ ఆల్సో లివింగ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో వేరే అదర్ యానిమల్స్ పట్ల కూడా మనము చాలా కంపాషనేట్గా ఉండాలి అని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. ఇండివిజువల్స్ మస్ట్ డెవలప్ అ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, అ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే మనం దాన్ని బ్లైండ్గా బిలీవ్ చేయకుండా వీ షుడ్ హ్యావ్ అ సైంటిఫిక్ టెంపర్, రైట్? వీ షుడ్ క్వశ్చన్ ఎవ్రీ సింగిల్ థింగ్, రైట్? And we should always look for reform, we should always look into inquiry అని ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. నెక్స్ట్, ఎవ్రీవన్ మస్ట్ సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్ వైలెన్స్. అందరూ పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే మన పబ్లిక్ బిల్డింగ్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ ఇవన్నిటిని మనం పబ్లిక్ ప్రొటెక్ట్ చేయాలి అండ్ అట్లనే వైలెన్స్ అనేది అస్సలే చేయొద్దు అని ఈ ఫండమెంటల్ డ్యూటీ చెబుతుంది. సిటిజన్స్ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. సో అందరూ ప్రతి ఒక్క యాక్టివిటీలో కలెక్టివ్గా ముందుకెళ్లాలని ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. నెక్స్ట్, ద 11th డ్యూటీ రిక్వైర్స్ దట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ టు ద చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 and 14 years. సో ఈ డ్యూటీ అనేది 86th Amendment యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఎవరైతే పేరెంట్ ఆర్ గార్డియన్ ఉన్నారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే 6 to 14 years ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ని అందించడము. సో దీస్ ఆర్ సర్టన్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫీచర్స్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ మోరల్ డ్యూటీస్ యాజ్ వెల్ యాజ్ moral duties such as cherishing noble ideals and civic duties such as respecting the constitution. These duties apply exclusively to Indian citizens and do not extend to foreigners. Duties అనేవి foreigners లేవు, whereas fundamental rights అనేవి కొన్ని foreigners కూడా అప్లై అవుతాయి. They serve as codification of tasks that have historically been integral to the Indian way of life. While they are non-justiciable, Parliament is free to enforce them via suitable legislation. రైట్? సో దీనికోసం మనము ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని ఒకటి చేసుకున్నాము. వేరియస్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయడానికి దెర్ ఆర్ డిఫరెంట్ లాస్ విచ్ ఆర్ దేర్. పార్లమెంట్ హ్యాస్ టు మేక్ స్ట్రిక్టర్ లాస్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ డ్యూటీస్. సో డ్యూటీస్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దే సర్వ్ as a warning signal against anti-national, anti-social activities like burning the flag, destroying public property. సో ఇట్లాంటివి జరగకుండా డ్యూటీస్ అనేవి మనని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అండ్ దే కాన్స్టెంట్లీ రిమైండ్ సిటిజన్స్ దట్ సిటిజన్స్కి రైట్స్ ఉన్నాయి, రైట్స్ లాగానే డ్యూటీస్ కూడా ఉంటాయని చెప్తుంది. సో కోర్ట్ కూడా ఇంటర్ప్రెట్ చేయడానికి డ్యూటీస్ని యూజ్ చేయవచ్చు, రైట్? ఇప్పుడు మనం రిలేషన్షిప్ విత్ ఫండమెంటల్ రైట్స్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ రెండు దే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఇన్ ఎయిమ్స్ స్టూడెంట్స్ యూనియన్ వర్సెస్ ఎయిమ్స్, Supreme Court aimed the court ruled that duties are equally important as rights. So these are some important components from DPSP and Fundamental Duties chapter. Thank you so much for watching.